ఈ గోపురం చుట్టూ 4 ద్వారాలు ఉన్నాయి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనం ఈస్ట్ ద్వారం నుంచి వెళ్ళి వెస్ట్ ద్వారం నుంచి బయటికి వస్తాము. మీరు ఇక్కడ చూస్తున్నది శ్రీవారిని ఊరేగించడం కోసం వాడే రథం. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీవారి నిత్య కళ్యాణం జరిగే ప్లేస్. మనం ఇంతవరకు చూసిన బిల్డింగే శ్రీవారి వైభవోత్సవ మండపం. మనం లోపలికి వచ్చి చూసినట్టయితే ఎంట్రన్స్లోనే శ్రీవారిని దర్శించుకోవచ్చు. దీనికి వెనకాలే ఇదే ఫ్లోర్లో అన్నదానం జరిగే ప్లేస్ కూడా ఉంటుంది. దర్శనం ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. స్పెషల్ దర్శనం ఆప్షన్స్ కూడా ఉంటాయి. అది ఫెస్టివల్ టైమ్స్ లో. మార్నింగ్ ఎర్లీ హవర్స్ లో వస్తే క్రౌడ్ తక్కువగా ఉంటుంది. వీకెండ్స్ లో కొంచెం రష్ ఉంటుంది. ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు టైం ఎలా అయిపోతుందో కూడా తెలీదు. లౌడ్ నాయిసెస్ ఉండవు, ట్రాఫిక్ సౌండ్స్ ఉండవు. కేవలం గుడిలో గంట సౌండ్స్ మాత్రమే వినిపిస్తాయి. ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఫ్యామిలీతో పిల్లలతో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. ఓవరాల్ గా చెప్పాలంటే స్వర్ణగిరి టెంపుల్ ఒక మస్ట్ విజిట్ ప్లేస్. పీస్, డివోషన్, బ్యూటీ అన్ని ఒక్కటే ప్లేస్ లో దొరుకుతాయి. తెలంగాణలో ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ డెస్టినేషన్ ఇది.